హలో ఎవరిబడి. లాస్ట్ 1-2 డేస్లో ఇండియన్ గవర్నమెంట్ కొన్ని అద్భుతమైన డిసిషన్స్ తీసుకుందనమాట. అందులో ఒకటి వచ్చేసి భారతదేశంలోని సాంప్రదాయ క్షిపణి ఉత్పత్తిని ప్రైవేటు రంగం వైపు తీసుకెళ్తున్నారు. అంటే ఇన్ని రోజులు మనకి ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ వర్త్ఫుల్ కెన్ కమ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ద మిసైల్స్ అండ్ రాకెట్స్ ఫర్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మన శేఖర్ గుప్తా గారిది ఒక వీడియో చూశాను నేను. అది చూసి ఐ ఇన్స్పైర్డ్ విత్ దిస్ థింగ్ అనమాట. అది చూసి చేస్తున్నాను. గుప్యాధిపత్యానికి ముగింపు. భారత రంగ సంస్థలు పిఎస్యు గుప్తాధిపత్యాన్ని తగ్గించి రక్షణ రంగ ఉత్పత్తుల్లో ప్రైవేటు కంపెనీలు కూడా అవకాశం కల్పించడం ద్వారా పోటీని పెంచడానికి ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, అంటే ఏంది? ఇప్పుడు మన పిఎస్యులు ఉన్నాయి కదా, అంటే మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇది ఒక రాకెట్ తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు తీసేసుకుంటుంది అనమాట. అట్లా కాకుండా దీనికి కాంపిటీషన్ కూడా లేదు. ఆ కాంపిటీషన్ పెట్టడానికి, ఆ కాంపిటీషన్ ఉంటేనే ఆ ఊపు ఉంటుంది. ఆ ఊపుని తేవడానికి ఇలాంటివి తీసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యుక్రెయిన్ రష్యా వంటి ప్రపంచ సంఘర్షణ నుండి నేర్చుకున్న పాఠాల ప్రకారం యుద్ధ సమయాల్లో ఆయుధ నిల్వలు త్వరగా అయిపోకుండా ఉండాలంటే ప్రైవేటు రంగాన్ని కూడా ఉత్పత్తుల్లో భాగస్వాములు చేయడం ఎంతో అవసరం. ఓకే, ఇన్ని సంవత్సరాలకు మన వాళ్ళకి తెలిసింది. బాబా ఇది చైనాలో బొమ్మట ముందుకే స్టార్ట్ చేశారు. అంటే అఫ్కోర్స్ చైనా ప్రతి కంపెనీలో కూడా అలా గవర్నమెంటే ఉంటుంది. అంటే గవర్నమెంట్ అందులో పెట్టుబడి పెడుతుంది. నీకు ₹1,00,000 కావాలంటే ఇచ్చేస్తుంది, నువ్వు తయారు చేసి ఇచ్చారు వాళ్ళకి. మొత్తం ఇంజనీర్స్ బయట నుంచి వస్తారు, తయారు చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అట్లా. ఇంకోటి, క్షిపణి ఉత్పత్తిలో DRDO అభివృద్ధి చేసిన అస్త్ర మార్క్ 1, ప్రహార్ వంటి క్షిపణులు ఇప్పుడు ప్రైవేటు సంస్థలు కూడా తయారు చేయవచ్చు. అంటే అన్నీ కాకుండా కొన్ని స్పెసిఫిక్ ఇచ్చారు, అవే వీళ్ళని తయారు చేయమని చెప్తున్నారు అనమాట. ఓకే, ఆర్టిలరీ గన్స్. గతంలో ప్రైవేటు సంస్థలు ATAGS మరియు వజ్ర వంటి అత్యాధునిక ఆర్టిలరీ గన్స్ని విజయవంతంగా తయారు చేశాయి. అదే తరహాలో క్షిపణుల తయారీలో కూడా ప్రైవేటు రంగాన్ని రాణిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓకే, అంటే మన స్టేట్ ఇన్ ది సెన్స్ మన సెంట్రల్ గవర్నమెంట్. సో ఇంతకుముందు మనకి కొన్ని గన్స్ తయారు చేసి ఏవైతే ఇచ్చారో అవి విజయవంతంగా చేసినాయి. అలాగే మనం ఇప్పుడు ఈ క్షిపణులు కూడా ఇస్తే దే విల్ వర్క్ సర్టన్లీ అని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వ కేవలం తయారీలోనే కాకుండా కొత్త క్షిపణుల రూపకల్పనలో డెవలప్మెంట్ కూడా ప్రైవేటు రంగం DRDOతో కలిసి పనిచేయాలని కోరుకుంటుంది. సో నౌ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు బ్రింగ్ ఆల్ టుగెదర్ అనమాట. అందరినీ తీసుకొచ్చి ఒక్కొక్క తాటి మీదకి తీసుకొచ్చి, అంటే మనం బ్యాక్ ఛానల్ అంటాం. ఒక గవర్నమెంటే కాకుండా గవర్నమెంట్కి రాని, అంటే గవర్నమెంట్ రంగానికి ఈ పుష్ ఇవ్వడానికి వేరే రంగం నుంచి కూడా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేస్తూ ఉంటారు. ఓకే, భారత ప్రభుత్వం సాంప్రదాయ క్షిపణి తయారీని ప్రైవేటు రంగానికి అనుమతించడం వెనుక ప్రధాన కారణాలు యుద్ధ అవసరాలు మరియు నిల్వలు. యుక్రెయిన్ వంటి దేశాల్లో జరుగుతున్న యుద్ధాల నుంచి నేర్చుకున్న పాఠాల ప్రకారం యుద్ధ సమయాల్లో ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి త్వరగా అయిపోయి వీటిని యుద్ధం జరుగుతున్నప్పుడు వేగంగా భర్తీ చేసే సామర్థ్యం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ఉండడం కష్టమని గుర్తించారు. అంటే ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవి చేస్తే దే కాంట్ పుల్ అప్ థింగ్ దట్ ఫాస్ట్. ఎందుకంటే ఇట్స్ లైక్ అ వైట్ ఎలిఫెంట్ అనమాట. ఆల్ యూ నో, మన BSNL ఏం చేస్తుంది, ఇంతకుముందుకి ఎయిర్ ఇండియా ఏం చేసింది. సో అలా కాకుండా యుద్ధం జరిగేటప్పుడు మనకి బ్యాకప్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి, అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో ఇది ఒకటి. ఇప్పుడు కర్ణుడి సాగుకి కారణాలు ఎన్ని అంటే చెప్పడం చాలా కష్టం, కాబట్టి ఇది అంతే. ఓకే, ఇంకోటి, పెరుగుతున్న డిమాండ్. దేశీయ రక్షణ అవసరాల కోసం ఆయుధాలు నిల్వలు గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ దళాలు భావిస్తున్నాయి. ఇది ఎక్కడంటే మనకి ఇప్పుడు ఇరాన్, US, ఇజ్రాయెల్ వార్ అవుతుంది కదా.
Okay, so within a span of 2 months, 2 to 3 months, Israel has fired more than 20,000 weapons, rocket launchers, whatever you say. సో ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర మందుగుండు లేదు. సో ఇండియా ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో మనకు అలాంటి పరిస్థితి రాకుండా, అంటే జస్ట్ ఒక ఇరాన్ మీదనే వాళ్ళు వేస్తే ఇన్ని అయినాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనము బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా మూడో ఒకేసారి వచ్చినాయి అనుకోండి, లక్షల్లో కావాల్సి వస్తుంది మనకి. పర్ డే ఇంచుమించు 10,000 to 12,000 అయితే మనకు కావాల్సి వస్తుంది. సో అలాంటి ఇష్యూస్ రాకుండా ముందే మనం తయారు చేసి పెట్టుకోవడం ఉత్తమం అనేది వీళ్ళ ఉద్దేశం. పారిశ్రామిక సామర్థ్యం. భారతదేశంలోని ప్రైవేటు పరిశ్రమల శక్తిని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలే మీదే మాత్రమే ఆధారపడకుండా ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ఉత్పత్తిని, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం యొక్క ఉద్దేశం. అంటే యూ సీ ఫ్రమ్ ఆల్ సైడ్స్. సో దట్ ఇండస్ట్రియలైజేషన్ కూడా ఎక్కువవుతుంది అని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ తీసుకుంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే, వేరేజ్ మనం ప్రైవేట్ ప్లేయర్ని ఇన్వాల్వ్ చేస్తే ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంపెనీ, ఏవైతే బయట మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఉన్నాయో అవి కూడా ఇండియాలోకి వచ్చి పెట్టుబడి పెడతాయి. అంటే ఇప్పుడు మన దగ్గర రిలయన్స్, టాటా, అంబానీ, అదానీ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు రిలయన్స్, టాటా అండ్ మహేంద్ర వాళ్ళు కొన్ని చేస్తున్నారు. ఫర్ మన డిఫెన్స్ కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతోనే కొలాబరేట్ అయ్యి ఫర్దర్గా ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నట్టున్నారు. ఎనీవే, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Let's see what happens. Thank you.